నీకు చెప్పినా నా బండి తీసుకుంటున్నా అని చెప్పి నాకేం చెప్పలేదు ఆయన చెప్పినా అని చెప్పి వీళ్ళిద్దరు అవతల రాత్రి తీసుకురా బండి రాత్రి తీసుకురు బండి దెబ్బలు తాకినాయి యారు అరే లైట్ వంశీ చిన్న చిన్న గీతలు ఇవి సాయి తాకింది అది కూడా దెబ్బలు సాయి వీళ్ళు కుదిన మననే కొడతారు వాళ్ళు కుదిన మననే కొడతారు బండి తీసుకొని పడేస్తారు ఏమేమో చేస్తున్నారు మీరు ఆడపిల్లలే పడేస్తారన్న బండిలు మొహోలు పడేయరు నన్ను పట్టుకోతారు మీరు కాస్తే సో గాయ్స్ ఇగో వంశీ వచ్చిండు ఇప్పుడు దాకా ఇంటికాడికి వచ్చి ఇక ప్రియాంక వాళ్ళు కింద పడ్డారంట బండి పైన పోతుంటూ కింద పడ్డారంట. యాక్చువల్లీ బండి ఏమో సాయికి ఇచ్చిన వాళ్ళ దగ్గరికి ఎట్లా వచ్చింది నాకు అసలు అర్థమవుతుంది. నాకు ఫోన్ చేసి తొందరరా రే కింద పడ్డాం తొందరరా ఐరిస్తుంది కింద పడ్డాం అంట. ఎందుకు పడ్డారు ఏడికి పోతారు అసలు మీరు కింద పడ్డా వస్తావా రావా అంటారు డైరెక్ట్. ఇక్కడికి ఎందుకు వచ్చిరు బాబు వీళ్ళు ఎవరు పడ్డారంట? ఐరిసా ప్రియాంక పడ్డారంట. ఫోన్ చేసి ఆగమాం చేస్తున్నాం కింద పడ్డాం ఇక్కడ అందరు వస్తారు. ముందే ఆ బండి మంచిలేదు మనది కాదు బండి చెప్తే ఎవరు ఇచ్చిరేమో బండి మీ చేతికి. యాక్చువల్ బండి ఆయన దగ్గర ఉండాలా. గల్లీలోకి ఎందుకు వచ్చిరు మేలకి రాత్రి లేదు పగలేదు కాదు ఆ బండి తీసుకోవు. సాయి ఎందుకున్నాడు ఈడ? అజ్జా ఏమైంది? ఎప్పుడు చూసినా వీడియో పెట్టుకొని వస్తాయింద్రా ఏడ కూడా కింద పడడం కూడా ఒక వీడియో రికార్డ్ చేయాలా? అజ్జా దెబ్బలు తాకినాయి యారు? మళ్ళా తాకదా? బండి వాళ్ళు నడిపారు అసలు నీకు బండి రాదు. బండి ఎందుకు తీసుకుపోతున్నావు? బండి మీద పడి వస్తున్నావు. బండి 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 నువ్వు ఎందుకు నేను నీకు ఇచ్చిపోయినా కదా. రాత్రి ఫోన్ చేసి దమ్దం చేసిన అందుకే ఇచ్చిన. అది బండి మనది కాదు ముందే. ఆమెనే ఫోన్ చేసి రాత్రి దమ్ మొత్తం సిగ్గుచరం ఉందా జర్రానా? నన్ను ఎందుకు బండి నడిపే కూర అర్థమైందా? నేను అడిగినా నీకు ఎందుకు యాక్టింగ్ చేస్తారు? ఇద్దరు కలిసి అడిగిన అందుకే ఇచ్చిన. సన్న చెప్పినాం మేము అడిగినాం అప్పుడే అందుకే ఇచ్చిన. ముందే బండి నడిపే నీకు రాదు. ఏం వచ్చు పోయటానికి కూర్తారు మీరు తెలిసింది. అసలు ఏడికి పోతారు మీరు? మొత్తం ఎరిగిపోయింది వంశీ. రాత్రి నీ పేరు చెప్పి తీసుకురానా నా దగ్గరికి నీకు ఇచ్చి పంపిస్తే నువ్వు లేపలేవు. అసలు ఏడికి పోతారు వీళ్ళు? అసలు మీరు ఎందుకు వచ్చి గలీలోకి ఎందుకు వచ్చారు? మీకు బండి నడిపోయినా రాదు ఏం నడిపోయినా కూడా పోయటానికి కొద్ది మళ్ళీ మా మీద నీకు ఏం పట్టుకొని వచ్చాను ఏం పట్టుకొని చేతన అయితే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు. మేము నువ్వే పెద్ద పేషెంట్ అసలు పేషెంట్ ఇంకా బండి నువ్వైనా నడిపోతా ప్రియాంక. కానీ ఇలా డ్రైవింగ్ రాదు ఏం రాదు. ఇమేర్ లైసెన్స్ లేదు. ఇమేర్ లైసెన్స్ ఉన్నాయి నీకు అసలు. ఇక్కడ పడ్డారని మంచిగా ఎప్పుడైనా అప్లై చేసినా అసలు నువ్వు నడపొచ్చు కదా. అరే కాదా నా ఈమె నడపొచ్చు కదా ప్రియాంక నడపొచ్చు కదా. అసలు నువ్వెందుకు ఇస్తావు సాయి బండి? అరే అన్నా రాత్రి ఫోన్ చేసి సైడ్ కి ఈమె మాట్లాడింది అన్న అవధానం ఆడుతుంది. నీకు ఫోన్ చేసినా నువ్వు లేపలేవు. నువ్వు కరెక్టే అది ఒక్కటే అనుకో కరెక్ట్ అని చెప్పి నవ్వకుండా అర్థమైందా? ఆల్రెడీ చినిగిపోయిన బట్టలు వేసుకుంటా అన్ని ఇంకే బట్టలు జరిగిందా అంటూ. బండి ఖరాబ్ అయింది. పెట్రోల్ పోస్తే నీకు పైసలు ఉండే కానీ పెట్రోల్ ఫోన్ చేసి పెట్రోల్ ఒక సర్వీస్ చెప్పారు ఏం చెప్పారు వేసుకుని తిరగాల ముట్టుకోవాలి. బండి బండి అని వస్తా ఎప్పుడు చెప్పినా రాత్రి బండి తీసుకుంటా చెప్పినా. అరే లేకి దెబ్బలు తాకినా అనుకుంటా లోపల మీద పడ్డాడు దీన్ని పడ్డట్టున్న డ్రైవింగ్ రాదు వీళ్ళకి. రాత్రి నీకు చెప్పినా నా బండి తీసుకుంటున్నా అని చెప్పి నాకేం చెప్పలేదు ఆయన చెప్పినా అని చెప్పి వీళ్ళిద్దరు అవతల రాత్రి తీసుకురా బండి. రాత్రి తీసుకురు బండి. బండికి ఏదైనా కాదు మొత్తం మీరే చెప్పారు నాకు తెలియదు. రూపాయి కట్టేందుకు రూపాయి కట్ట అసలు రూపాయి ఉండాలా అనాలి. మంచిగా ఉన్నావు బండికి చెప్పి మళ్ళా అరే స్టాండ్ కూడా పడతలే అన్న డబల్ స్టాండ్ కింద పడిన మనుషుల పైన కొంచెం కూడా జాలి లేదా? మీరు పోయటాన్ని కొద్ది అనుకో రోడ్డు మీద పోయటాన్ని కొద్దిరా అనుకో మనకే దెబ్బలు పడతాయి. వీళ్ళు కుద్దిన మననే కొడతారు వాళ్ళు కుదిన మననే కొడతారు.
ఎందుకంటే లేడీస్ కదా వీళ్ళు అందుకే నేను చూసిన అట్లా ఏమన్నా మంచిగా వేరే కుద్దాలి కుద్దినా మననే కొడతారు. అరే కాదు వీళ్ళు గుద్ది ఏమంటారు, వీళ్ళు గుద్ది నువ్వెందుకు రోడ్డు మీద ఉన్నా అంటారు డైరెక్ట్ మళ్ళీ వీళ్ళు. గుద్ది రోడ్ మీద ఎందుకు నిలబడ్డారు మీరు అంటారు. ఇగో ఆన్ అయితలేదు బండి, ఆన్ అయితలేదు కదా అందుకే ఎవరు తెలిసారు. సెల్ఫ్ స్టార్ట్ అయితేలే మీరు ఉట్టిగా వీళ్ళుకోరు వీళ్ళు. ఐరిస్ బాగా చేసి డ్యామేజ్ అయిపోయింది. పెట్రోల్ పోసిరా అసలు మీరు? మీకు పెట్రోల్ పోతే పైసలు బి ఉన్నాయి మీకు. స్కానర్ పంపించాలా, పైసలు పంపించాలా, అన్ని మనమే చెప్పాలా. అడగాలి అన్న పెట్రోల్ గురించి, స్కానర్ గురించి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటు పోతురు అడుగానా, ఎడ తిరిగి రాడు ఎటు. పని చేస్తున్నా 50 రూపాయలు పెట్టుకోలేదు. అరే 50 నువ్వు 50 అరే అన్న ఎడికి పోతురు అడుగానా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడికి పోతురాడు. నా కాడికి ఎందుకు వచ్చు, నా కాడికి వచ్చి అందరిని కుది నా పేరు నాశనం చేస్తాడు. ఇట్ట తయారయ్యేనే మీరంతా. ఎట్లా పడ్డారు మళ్ళీ ఇది ఏంది మళ్ళీ గుద్దేసినా చంపేసినా అని చెప్పి తర్వాత మళ్ళీ ఈయన ఎందుకు పిలిచిరు మళ్ళీ నేను పక్కకుండా నాకు కాల్ చేయలేదు మళ్ళీ వాళ్ళ అక్కడ నుంచి చాలా ఎందుకు రావాలి మళ్ళీ. అందుకే సాయం పిలిచిన బండి మీద వాడి ఊరి జావురిగా ఏం చేస్తారు. కాదనా ఈ బండి మీద వాడి కాలు చేతులు ఇరిగిపోతే నీ మీద వేస్తారు. నన్ను పట్టుకోతారు మీరు కాస్తే. చపాతి ఎవరు ఇచ్చిరు బండి సన్న చెప్తా పేరు అందరి పేర్లు వేస్తావు. నాకు కూడా తాకినాయి ఈనాడ నెత్తికి కూడా తాకింది. ఇంటర్నల్ డ్యామేజ్ ఏమైనా అయితే ఎట్లా తెలుస్తుంది నీకు చెప్పు. మంచిగా ఉంటే చాలు నాకు. ఈ పిల్ల పడేసింది మీకు రాదు వీక నేను చెప్తానే ఉన్నా ఈ నేను నడుపు నా వల్లనే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతే వెళ్ళిపోవే ఇప్పుడు నుంచి ఆ డైలాగ్ కొడతాను పట్టుకున్నా వాళ్ళనే ప్రాబ్లం అయితే నేను ఎవరు రమ్మంటున్నాను. నేను రమ్మన్నా నేను కాపాడి నీకు ఏం ప్రాబ్లం అనిపింది, నీకు ఏం బాధ అనిపిస్తుంది కదా. అదే ఒక మనిషి ప్రాణం పోతానని చెప్పి. అరే ప్రాణం మళ్ళీ వస్తుంది ఆపరేషన్ చేస్తే. చేస్తే రాదు, ప్రాణం ఒకసారి పోయింది. ఇంటర్నల్ డ్యామేజ్ అయింది, నాకు నెత్తికి దాకింది. రేపటి పిచ్చిదాన్ని తిరిగితే వచ్చి బండి నడపడం. అందుకే అట్లా రేపు రేపుకి తలకి దెబ్బ అని కూడా ఇరగాలి. పేరు చెప్పి తీసుకురా నీ పేరు చెప్తే చేతులు ఎప్పదు చెప్తున్నా. అరే మళ్ళీ మీరు ఏ రకంగా ఆడపిల్లలు అర్థమవుతారే నాకు బండి తీసుకొని వాడేస్తారు ఏమేమో చేస్తున్నారు మీరు. ఆడపిల్లలే వాడేస్తారన్న బండిలు, ఓహోలు వాడేయరు. అరే వీడియో ఆఫ్ చేయరా ఎందుకురా వీడియో. ఇవన్నీ పెడితేనే బుద్ధి వస్తుంది మీకు, ఇవన్నీ పెడితేనే బండి తీసుకొని పోయి కింద వాడి కుంభ కుంభ తిననీకి తెలుసు, బండి నడపనీకి రాదు. అన్న నీ వల్ల నేను నాకు డిస్టర్బ్ అవుతుంది, నేను బక్కగా అయిపోతున్నా అన్న. తింటూనే ఉన్నావు, నీ కుక్క బక్కగా అయితే నువ్వు బక్కగా అవుతుంది. అంతా వదిలేసేసానా నువ్వు అవన్నీ చెప్పకు. రాసుకుపోయినా మొత్తం మెర్ర అయింది. ఓనీ కావాలి మనకెందుకు, నువ్వు మనిషివేనా సన్న తీసుకుంటారు బండిలు నడుచుకుంటారు. ఆటో ఆధార్ కార్డు తెచ్చుకున్నావు ప్రియాంక? ఆధార్ కార్డు తీసుకో, హాస్పిటల్ తీసుకో. ఏమొద్దు, నీకు ఎట్లయినా లేదు కదా మా మీద సచ్చినా నీకేం ప్రాబ్లం లేదు. ఒక బాధ అనిపిస్తుంటే నువ్వు ఇట్లా రియాక్ట్ వద్దే వద్దు, మీ చెల్లె వద్దు, అక్క వద్దు, ఎవరొద్దు నాకు. నా బండి మంచిగా ఉంటే చాలు. మంచిగానే ఉంది నీ బండి. తీసుకోవాలా అన్న నాకు ఏడన్నా రాకి పైసలు ఇవ్వాలా? ఇప్పుడు కింద పడ్డందుకు తీసుకో, ట్రీట్మెంట్ పైసలు ఇవ్వాలా, నీకు పైసలు ఇవ్వాలా, అన్నిటికీ పైసలు ఇవ్వాలి. నా దగ్గర పైసలు లేకపోతే దాన్ని ఫోన్ చేయాలి, బేరం కానీ ఫోన్ చేసి అడుక్కుని లెక్క ఇవ్వాలా. తప్పు మాట్లాడుతున్నా 2 రూపాయలు తీసుకోవాలి. ఏం తప్పు? మీరు చేసినే తప్పు. రాత్రి సన్న పేరు వేసిపోతారు మళ్ళీ మీరు తప్పు అంటే తప్పు.
దెబ్బలు ఏం తాకలేదు. గాయస్ ఇలా దెబ్బలు ఎక్కువ తాకుండా ఇలా తిట్టకపోతే ఫస్ట్ ట్రీట్మెంట్ గిట్మెంట్ అన్నీ చెప్పిస్తుండే ఇలా ఏం తాకాలి మొత్తం యాక్టింగ్ చేస్తారు అరే లోపల కింద వాడి లోపల ఆల్రెడీ చెప్పిన నీకు నాకు నెత్తి తాకింది ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది అనుకోసాను నేను పిచ్చిదా తిరుగుతాను పిచ్చి అయితే మెంటల్ హాస్పిటల్ తీసుకో పడేస్తారు 2 రోజులు ఎట్లయినా ఫరక్ పడదు. లోపల తాకినట్టు దెబ్బలకి ఏడో లోపల అంత యాక్టింగ్ చేస్తారు వంశీ నీకు తెలియదు. యాక్టింగ్ సరే ఇవాళ సైడ్ లో వాగిలింది మెయిన్ బండి స్టార్ట్ అయితే లేదు అందుకు కాల్ చేశారు. స్టార్ట్ అవుతుంది నువ్వు స్టార్ట్ అవుతుంది నేను వెళ్ళాలి అన్న, ఎందుకు వచ్చినావు? అందుకే అర్థమవుతుందా మీరు ఏం చేస్తున్నారు. వంశీ పిలిచాను నువ్వెందుకు వచ్చినావు? నీకు ఏం అవసరం వాళ్ళు మేము లేవలేమా స్టార్ట్ చేయలేమా? నీకే అయితలేదు బండి లేపనికి అయితలేదు నువ్వేం ఆ, ఎవరు- తాకిందని నీకు బాధ లేదు కదా, వదిలే. గాయ వీళ్ళకి ఎక్కువ తాకుంటే నేనే తీసుకోదు రక్తం గీతం వస్తే హాస్పిటల్ తీసుకోవడం లేసురు నడుస్తురు అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు ఆడికి ఇంటర్నల్ డ్యామేజ్ అయిందని చెప్పి ఏదో బొక్కలు గీకలు ఇరిపోయినాడు పిలిచిరు ఫోన్ చేసి ఏం కాలే పేరు చెప్పినాను రాత్రి నీకు ఫోన్ చేసినా నువ్వు లేపలేవు. నువ్వు దోస్తువేనా సాయి అసలు? దోస్తు ఇట్లా మోసం చేసిరు అన్న పేరు చెప్పి తీసుకోలేదు. వీళ్ళకి మనం మొన్న నీళ్ళలో వాడేసినాం అందుకే అదే తీసుకుంటున్నట్టు అదే ఉంటది ఒక రక్తం చూపి బొక్కిరిగింది ఏమన్నా చూసి. అరే తాకింది సార్ నిజంగానే ఇగో. అరే లైట్ వంశీ చిన్న చిన్న గీతలు ఇవి సాయి తాకింది అది కూడా దెబ్బలు సాయి. అన్నాబద్దాలు అరే నాకు ఇంటర్నల్ మీరు రాత్రి ఇది బండి తీసుకున్నప్పుడే అబద్ధం అరే ఎన్నిసార్లు చెప్తావే? రక్తం కావాలంటే మళ్ళీ ఇప్పుడు ఏం కొరికి చూపియాలా? కొరుక్కొని అంత ఇష్టం కొరుక్కొని రక్తం చూపిస్తారు అంత వీటికెళ్ళి పెట్రోల్ బంక్ కొని చాలా దూరం 2 లైన్ ఉంటది ఆన్ చేయన్న. ఒక్క లైన్ వచ్చిందా పడదు మన వీక్ ఇప్పుడు నేను అరే మీతో మీరు మీ ఐసీ లెక్కలకి పోలీస్ స్టేషన్ లో కూడా పంపిస్తారా వీళ్ళు అన్నా? వీళ్ళతో ఉన్నారు అనుకో పోలీస్ స్టేషన్ కాదు మొత్తం అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళిపోవాలా వీళ్ళతో కలిసి ఉంటే మనం. ఈమెకు దెబ్బ తాకింది ఈమెకు డ్రైవింగ్ రాదు ఈమెకు డ్రైవింగ్ వచ్చు ఎందుకంటే మేము అన్ని బండ్లు నడిపిస్తుంది ఈమె నడిపించింది. ఈమె బ్రేక్ కొట్టమంటే కాలు కింద పెడుతుంది. అరే అవునా ఈమె బ్రేక్ కొట్టదు కింద కాలు పెడుతుంది ఈమె చెప్పులతో పెడుతుంది. మన బండి ఆగకపోతే నేను ఏం చేయాలా? కాలు పెట్టి ఆపుతా. మజా కనిపిస్తుందా? అనిపిస్తలేదా? నాకు డ్రైవింగ్ వచ్చు నేను బండి డ్రైవింగ్ వచ్చా అని చెప్పి నీకా ఇప్పుడు పడేసినావు కదా, అప్రూవ్ చేసినావు. ఇంతసేపు నడిపేది ప్రియాంక అప్పుడు చంపేవే నీ వల్ల ఆల్రెడీ ఎన్ని తమాషాలు అవుతున్నాయి. చంపేయి మంచిగా ఉన్నదాన్ని మిస్టేక్ కింద పడేసినావు. నువ్వు పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం గరుస్తున్నాయి నిజం చూడిగో. అరే గల్లీ గరుస్తున్నాయి ప్రియాంక మజాక్ అనుకుంటున్నావు. బండి దాన్ని తీసుకున్నాడు ఓదా వీడికేని బండి నడుచుకుంటూ వాళ్ళ సాయం రాదు బస్సు. ఇప్పుడు బండి స్టార్ట్ అయితే బండి చేయించుకుని మీరే రండి పట్టుకో మీరు ఏమన్నా చేయరు. మిడిల్ స్టాండ్ ఇంకా నూపుతా అదే కాదు చేపించుకుని తీసుకున్నారు లేక రాకురే ఎప్పటికీ అర్థమైందా? ఇది కొత్త చెప్పారు ఇదంతా నాకు తెలియదు. సన్నకి ఇచ్చిన అని చెప్పి తింటలేవు వెళ్ళిపోతుంది నువ్వు కూడా ఎట్లా నడుస్తుంది కాదు ఫుల్ యాక్టర్ మంచి యాక్టర్ అయినా యాక్టింగ్ అవ్వ. ఏం సైకిల్ దిగు ఇక్కడ మెకానిక్ షాప్ తెలుసు. అరే మళ్ళా నువ్వు కూడా వేరే గుద్దగాలు అడ్డం ఎందుకు వచ్చినావు అని చెప్పి మళ్ళీ వదిలేసి నాకు బండి స్టార్ట్ చేయి ప్రియాంక బండి స్టార్ట్ చేసి తీసుకురా నాకు తెలియదు.